నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను విద్య. నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో ఆనం విజయ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో దివంగత నేత వైఎస్ఆర్ 76వ జయంతి వేడుకలు జరిగాయి. నియోజకవర్గ సమన్వయకర్త ఆనం విజయ్ కుమార్ రెడ్డితో పాటు జిల్లా ప్రజా పరిషత్ చైర్పర్సన్ ఆనం అరుణమ్మ కరెంట్ ఆఫీస్ సెంటర్ వద్ద ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి పూలమాలలు వేశారు. అనంతరం ఘనంగా నివాళులు అర్పించారు. ఆ తర్వాత పార్టీ శ్రేణుల మధ్య కేక్ కటింగ్ కార్యక్రమం చేపట్టారు. ఇక ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యులు, జిల్లా కమిటీ సభ్యులతో పాటు పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. నాయకులు, అన్ని వర్గాల ప్రజలు అభిమానించి ఆరాధించినటువంటి మహా వ్యక్తి కీర్తిశేషులు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి జయంతి సందర్భంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు రూరల్ నియోజకవర్గ కార్యకర్తలు, నాయకులు ప్రతి ఒక్కరు కూడా ఆ మహానాయకుడికి నివాళులు అర్పిస్తూ వారిని స్మరించుకోవటం జరుగుతుంది. ఒక వ్యక్తి ముఖ్యమంత్రి అయితే ప్రజలకి, రాష్ట్రానికి ఏ విధంగా ఉపయోగపడాలి, ఏ విధంగా ఉపయోగపడవచ్చు అనేది ఒక దిక్సూచిగా ఈ దేశానికే చూపించినటువంటి మహానుభావుడు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని మనవి చేస్తున్నాను. ఆరోగ్యశ్రీ కావచ్చు, రైతులకు ఉచిత కరెంటు కావచ్చు, ఫీజు రీఎంబర్స్మెంట్ కావచ్చు, ఏ కార్యక్రమం చూసినా ప్రజలకి, బడుగు వర్గాలకి లబ్ధి చేరే విధంగా, వారికి సౌలభ్యంగా జీవితం సాగే విధంగా ఆయన చేసినటువంటి మార్పులు ఏవైతే ఉన్నాయో ఈ రాజకీయ వ్యవస్థలో ఈ రోజుకి కాదు భవిష్యత్తు తరాలకు కూడా మార్గదర్శకంగా నిలిచినటువంటి వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారని మనం చేస్తున్నాం. మరి ఆ నాయకుడు ఈరోజు లేకపోయినా ఆయన అడుగుదాడల్లో నడిచినటువంటి మా నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి అంతకు 2 అడుగులు ముందుకు వేసి ప్రజా పాలన ఏ విధంగా ఉండాలో, సంక్షేమ కార్యక్రమాలు కావాలండి, సుపరిపాలన అంటే ఏ విధంగా ఉండాలో చేసి చూపించినటువంటి నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. మరి ఈ సందర్భంగా ఈనాడు సమస్త ఆంధ్రప్రదేశ్ మొత్తం ప్రజానీకానికి రాజశేఖర రెడ్డి గారి ఆశీస్సులు, రాజశేఖర రెడ్డి గారి మన్ననలు ఈ రాష్ట్రానికి ఎల్లవేళలా ఉండాలని, ఆయన నడిచిన దారి భవిష్యత్తు తరాలలోని ముఖ్యమంత్రులకు కూడా మార్గదర్శకం కావాలని కోరుకుంటూ ప్రతి ఒక్కరికి వారి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తూ వారి అందరి అడుగు జాడల్లో మేమందరం కూడా నడుస్తూ రాజశేఖర రెడ్డి గారు, అదేవిధంగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలనలో వారి అడుగు జాడల్లో మేము నడుస్తామని చెప్పి మనవి చేస్తూ వారికి జోహార్లు అర్పిస్తూ రాజశేఖర రెడ్డి గారికి సెలవు తీసుకుంటున్నానండి. ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు సంక్షేమాన్ని, అభివృద్ధిని సమపాళలో నడిపించి ఆంధ్రప్రదేశ్లో ఒక ముఖ్యమంత్రి, దేశంలో ఒక ముఖ్యమంత్రి అంటే ఎలా ఉండాలో నిరూపించిన వ్యక్తి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. దురదృష్టవశాత్తు మనం 2009లోనే ఆయన్ని కోల్పోవడం జరిగింది. ఆయన నడిచిన బాటలో ఇంకా వడిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా సంక్షేమ కార్యక్రమాలు కానీ, అభివృద్ధి కానీ ఎంతో ముందుకు నడిపించి ఆంధ్రప్రదేశ్ని ముందుకు తీసుకెళ్లారు. అదే అడుగుజాడల్లో డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు, డాక్టర్ జగన్మోహన్ రెడ్డి గారి అడుగుజాడల్లో మేము కూడా ముందుకు పోతామని చెప్తూ సెలవు తీసుకుంటాం. ఉమ్మడి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి 86వ జయంతి సందర్భంగా ఆయనకు ఎల్లవేళలా ఆయన మన 76వ జన్మదిన శుభ సందర్భంలో ఆయనకి ఘనమైన నివాళులు అర్పిస్తున్నాను. జోహార్ వైఎస్ఆర్. ఈరోజు 76వ వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 76వ జన్మదినాన్ని మేమంతా వైఎస్ఆర్సీపీ పార్టీ శ్రేణులంతా, రాష్ట్రం అంతా ఎంతో ఘనంగా జరుపుకుంటున్నారు. హద్దులు దాటి ప్రతి ఒక్క రాష్ట్రంలోనూ, అంతేను అమెరికా లాంటి దేశాలలో కూడా ఈరోజు రాజశేఖర రెడ్డి గారి బర్త్డే జరుపుకుంటున్నారు.
దేవుడు కరుణించి వరమిస్తే మేమందరం ఏం కోరుకుంటామంటే రాజశేఖర రెడ్డి గారు మళ్ళీ బతకాలని కోరుకుంటాము. ఉచిత కరెంటు కానీ 108 కానీ ఆరోగ్యశ్రీ కానీ అట్లాంటి ఒక మహోత్తరమైన ప్రజలకి అవసరమైన ఏవైతే ఉన్నాయో విద్యా వైద్య అనేది ఉచితం చేసింది ఎవరన్నా ఉన్నారు అంటే అది వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. శత్రువును కూడా ఇంటికి వస్తే ఆదరంగా అభిమానించి అతనికి ఉపయోగపడే వ్యక్తి ఎవరన్నా ఉన్నారు అంటే వైఎస్ రాజశేఖర రెడ్డి గారే. వైఎస్ రాజశేఖర రెడ్డి గారి బాటలో వాడి కుమారుడు జగనన్న కూడా పయనిస్తూ ఉన్నారు. మేము వైఎస్ రాజశేఖర రెడ్డి దివంగత వైఎస్ రాజశేఖర రెడ్డి గారికి ఇచ్చే గిఫ్ట్ ఏదన్నా ఉంది అంటే 2029లో జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి గారిని చేసి చూపిస్తామని చెప్పి తెలియజేస్తున్నాం.